అమెరికా H-1B వీసా ఫీజు ఇటీవల భారత్పై 25% టారిఫ్ను పెంచడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ దౌత్య వైఫల్యాన్ని ఈ నిర్ణయాలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లక్షలాది కుటుంబాలు, వేలాది పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. అమెరికాలో చదువుతున్న లక్షలాది భారతీయ విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇతర పనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వంతో అవసరమైన చర్చలు జరిపి వీటికి అవసరమైన పరిష్కార మార్గాలను చూపాలంటూ మంత్రి జయశంకర్ను కోరారు. కాగా H-1B వీసా ఫీజు కొత్తగా వీసాకు అప్లై చేసుకునే వారికి వర్తిస్తుందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇప్పటికే వీసాలు ఉన్నవారు ఎప్పుడైనా అమెరికాకు తిరిగి రావచ్చునని, వీసా రెన్యువల్కు కూడా ఈ ఫీజు వర్తిస్తుందన్న భయం వద్దని తెలిపింది.